హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఏంటి వీడియో అని తమ్నైల్ అయితే చూసి ఉంటారు కదా. ఏం లేదండి, నేనైతే చికెన్ ఎలా చేస్తాను, సింపుల్గా నేనైతే చికెన్ చేసేస్తాను అనమాట. ఒక్క పావు గంటలో అనమాట, 15 మినిట్స్లో చికెన్ అయితే అయిపోతుంది అనమాట. చికెన్లో కాంబినేషన్ అయితే కూల్ డ్రింక్ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఏం లేదండి, జస్ట్ నా స్టైల్లో చికెన్ అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనం అందులోకి పోపు గింజలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఎక్కువ ఉండాలన్నమాట. సో ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే కర్రీలోకి గ్రేవీ అనేది మంచిగా ఎక్కువ వస్తుంది, లేకపోతే రాదనమాట, థిక్గా వస్తుంది ఆనియన్స్ ఎక్కువ ఉంటే. అండ్ మేమైతే వైట్ ఆనియన్సే యూజ్ చేస్తాం, రెడ్ ఆనియన్స్ యూజ్ చేయం. ఎందుకు అని అంటే మా సైడ్ రెడ్ ఆనియన్స్ అయితే అమ్మరు, ఎందుకంటే మాది సూర్యాపేట అనమాట, తెలంగాణ సూర్యాపేట. ఆంధ్ర సైడ్ అయితే రెడ్ కలర్వి యూజ్ చేస్తారు కదా, మా సైడ్ ఏమో వైట్ కలర్వి యూజ్ చేస్తారనమాట. అండ్ రెడ్ కలర్వి అరగవు అని సంథింగ్ ఏదో అంటారు, కానీ అవే మంచిదంట హెల్త్కి. మా సైడ్ అవి దొరికితే మేము కూడా అవే యూజ్ చేస్తాం, కానీ దొరకవు కాబట్టి మేమైతే రెడ్ కలర్ ఆనియన్స్ అయితే యూజ్ చేస్తాం. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ మగ్గిన తర్వాతకి అందులోకి చికెన్ అయితే తీసుకోవాలండి. మనం నాన్ వెజ్ వండుతున్నామని అంటేనే ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేయాలన్నమాట. ఆయిల్ సరిపోకపోతే కూర అనేది టేస్ట్ ఉండదు. సో మనం ఆనియన్స్ వేసిన తర్వాత చికెన్ అయితే వేసుకుంటాం కదా, వెంటనే ఎమ్మటే సాల్ట్ అయితే వేసుకోవాలండి. చికెన్ వేసుకోగానే సాల్ట్ వేసుకుంటే తొందర మగ్గిపోతుంది అనమాట. కూరగాయలు అయినా సరే, నేను నాన్ వెజ్ అయినా సరే, ఏ కర్రీ అయినా సరే, ఫస్ట్ తాలింపులో కూరగాయలైనా, చికెన్ అయినా, నాన్ వెజ్ అయినా వేసిన తర్వాత వెంటనే సాల్ట్ అయితే వేసిస్తాను అనమాట. సో ఆ సాల్ట్ వేసే సాల్ట్ అయితే వేసేస్తా. అది అయిపోయినాక ఇంకా కొంచెంసేపు అయితే మగ్గనివ్వాలి కదా. సో ఆ గ్యాప్లను అయితే ఏదో ఒకటి తినడం అలవాటు, లేకపోతే టీ తాగుతాండి మ్యాక్సిమం. ఎందుకు అని అంటే అందులో హీట్ ఉంటుంది కదా, కిచెన్లో వేడిగా ఉండేసరికి నాకు ఎందుకో తలనొప్పి లేచి టీ తాగాలనిపిస్తుంది. ఎప్పుడైనా అంతే, చికెన్ వండేటప్పుడు కంపల్సరీగా టీ అయితే తాగుతా అండి. ఇట్లా మధ్య మధ్యలో దాంట్లో చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంచిగా మగ్గించుకోవాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులోకి పసుపు, అల్లం అయితే యాడ్ చేయాలి. ఫస్ట్ తాలింపులో వేసుకోవద్దండి, ఫస్ట్ తాలింపులో అల్లం వేసుకుంటే అడుగంటిపోతుంది అనమాట. సో అందుకనే కర్రీ మ్యాక్సిమం మగ్గిపోయిన తర్వాతకి ఫస్ట్ సాల్ట్ వేస్తాం కదా, తొందరగా మగ్గిపోతుంది. 15 మినిట్స్లో కుక్ చేసుకోవచ్చండి. అలా మగ్గిన తర్వాత పసుపు, అల్లం అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఎక్కువగా కుక్ చేయొద్దు అనమాట, ఎందుకంటే అందులో వాటర్ యాడ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అది కుక్ అయిపోతుంది మంచిగా సాఫ్ట్గా. చూడండి, ఇప్పటికే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో అల్లం పేస్టు, పసుపు వేసుకున్న తర్వాతకి ఒక 5 మినిట్స్ అలా ఉంచి తీసేసి ఇంకా మనమైతే కారం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మేమైతే చాలా స్పైసీగా తింటాం అనమాట. సో మేమైతే కారం అయితే ఎక్కువ వేసుకుంటాం అనమాట. నేనైతే మ్యాక్సిమం ఎక్కువనే వేస్తాను కారం. నాన్ వెజ్లోకి కారం అనేది ఎక్కువ ఉండాలండి, కారం లేకపోతే టేస్ట్ ఉండదు. సో కారం అయితే అలా నేనైతే ఎక్కువనే స్పైసీ అయితే ఎక్కువ వేస్తాను. సో అలా కలిపేసుకున్న తర్వాతకి నేనైతే వాటర్ అయితే చాలా ఎక్కువనే యాడ్ చేస్తాను అండి, ఎందుకంటే మళ్ళీ కొంచెం పీసెస్ అనేవి కొంచెం ఉడకనట్టుంటే మళ్ళీ బాగుండదు కదా. సో ఆ వాటర్ అయితే పీసెస్ మునిగే వరకు వాటర్ అయితే పోస్తాం. వాటర్ పోసాక ఒక్క 5 మినిట్స్ అండి, 5 మినిట్స్లో అయితే మంచిగా కుక్ అయిపోతుంది. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాతకి అందులోకి మనమైతే ఫైనల్గా కొత్తిమీర అండ్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే అస్సలు సూపర్ టేస్ట్ అండి చికెన్ అయితే. నాకైతే చికెన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉండొస్తుంది. చూడండి, వాటర్ ఇంకిపోయేసరికి ఎంత సాఫ్ట్గా పీస్ అనేది ఎలా తునుగుతుందో. సో ఫైనల్గా అయితే కొత్తిమీర, మసాలా వేసుకుంటే అయిపోతుందండి. అలా కొత్తిమీర, మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేయాలి, ఎందుకంటే మసాలా అనేది మంచిగా ముక్కలకు పట్టాలి కదా. సో అందుకనే వెంటనే ఆఫ్ చేసుకోవద్దు స్టవ్. సో మసాలా పీసెస్కి మొత్తం పట్టిందాక
మంచిగా ఒక 2 మినిట్స్ అయితే మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మళ్ళీ కొత్తిమీర కూడా ఫస్టే వేసుకోవాలి. లాస్ట్కి కొంచెం వేసుకోవచ్చు. ఫస్టే వేసుకొని కొంచెం కుక్ చేస్తే రెడీ అయిపోయినట్టే, ఎందుకంటే మంచిగా ముక్కలకు పడుతుందండి. సో చూడండి, ఆయిల్ అనేది పైన తేలాలన్నమాట. సూపర్ టేస్ట్ వస్తుందండి అలా. అండ్ మేమైతే ఎవ్రీ సండే అయితే చికెన్ అన్నమాట. మా సండే స్పెషల్ అంటేనే చికెను. సో చికెన్లోకి ఉత్తి చికెన్ తింటే బాగుండదు కదా, చికెన్లోకి అయితే ఏదో ఒకటి కూల్ డ్రింక్ అయితే తాగాలి కదా. సో మేమైతే ఎవ్రీ సండే కూడా చికెన్ విత్ థమ్స్అప్ అన్నమాట. చికెన్ తినుకుంటూ థమ్స్అప్ తాగితే ఆ మజానే వేరు కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.